హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షణ్ముఖ. నేటి ముఖ్యాంశాలు వార్తలేంటివో చూద్దాం. మరి నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ. సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పుడు మరో వార్త చూద్దాం. మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ నేడే. ఏపీలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు వెలుగపూడి సచివాలయంలో మొదటిసారి భేటీ అవనుంది. ఈ కమిటీకి నేడు హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి ఇందులో అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. ప్రజావేదిక కార్యక్రమం వాయిదా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం ఈ వారానికి వాయిదా పడింది. అనివార్య కారణాలతో ప్రజావేదిక రద్దు చేసినట్టు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు గమనించాలని కోరారు. వినతి పత్రాలు స్వీకరించేందుకు ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. విజయవాడలో ఏపీ ఎండిసి ఫైళ్లు దగ్నం. ఘటనపై అనుమానాలు. విజయవాడలో ఏపీ ఎండిసి ఫైళ్లు కాల్చివేయడం కలకలం లేపింది. పెద్దపులిపాక కరకట్ట వద్ద కొంతమంది కారులో వచ్చి ఆ ఫైళ్లను తగలబెట్టారు. ఆ ఫైళ్లు తగలబడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అక్కడికి వెళ్లడంతో వాళ్ళు కారులో పరారయ్యారు. కాలిపోయిన ఫైల్స్ గనుల శాఖకు సంబంధించినవన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇప్పుడు మరో వార్త చూద్దాం. అద్వానికి మరోసారి అస్వస్థత. ఎల్కే అద్వానీ మరోసారి అస్వస్థకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ వినీత్ సూర్య ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ 10 రోజుల క్రితం కూడా అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు మరోసారి అనారోగ్యం కావడంతో తిరిగి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మరో వార్త ఏంటో చూద్దాం. వరల్డ్ కప్ వచ్చేసిందో. భారత క్రికెట్ అభిమానులకు 17 ఏళ్ల ఎదురు చూపులకు తెరబడింది. మొత్తానికి T20 వరల్డ్ కప్ కొద్ది క్షణాల క్రితం భారత గడ్డపై వాలింది. రోహిత్ సేనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. టోర్నమెంట్ శనివారమే ముగిసిన ఫైనల్ జరిగిన బార్బిడోస్ లో తుఫాన్ వల్ల భారత జట్టు ఇండియాకు రావడం కొంచెం ఆలస్యమైంది. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్లేయర్లందరూ రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాన్ఖడే స్టేడియంలో BCCA భారత జట్టు ప్లేయర్లందరినీ సన్మానించనుంది. ఇవండి ఈ రోజు వార్తలు. ఇప్పుడు ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. మరి అల్లూరికి సీఎం చంద్రబాబు నివారి. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తాం అంటున్న కేంద్ర జల సంఘం. నేడు పిన్నెల్లితో జగన్ ములాఖత్. పిఠాపురంలో స్థలం కొన్న మంత్రి పవన్ కళ్యాణ్. కల్కి మూవీ టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టులో పిల్. కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు అంటున్న ఎంపీ రఘునందన్. ఇప్పుడు లేనంత బలంగా రష్యాతో బంధం అంటున్న చైనా. తీర్మానాలతో ప్రత్యేక హోదా రాదు అంటున్న కేంద్ర మంత్రి భూపతి రాజు. నీట్ పేపర్ లీక్. మరో కీలక సూత్రధారి అరెస్ట్. నీట మునుగున కజిరంగా నేషనల్ పార్క్. కూటమి ఎంపీలతో ముగిసిన చంద్రబాబు భేటీ. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. అమరావతిని నాశనం చేశారు, దాన్ని మళ్లీ నిర్మిస్తాం అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. కుదిరినప్పుడు సినిమాలు చేస్తా అంటున్న పవన్ కళ్యాణ్. ఉచితంగా ఇసుక పంపిణీ అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా. తెలంగాణలో పవర్ కట్స్ లేవు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి. మణిపూర్ లో శాంతిని కొలిపేందుకు కృషి చేస్తాం అంటున్న మోడీ. హద్రాస్ ఘటనలో 121కి చేరిన మరణాలు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్. ఇవండి నేటి వార్తలు ముఖ్యాంశాలు. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్ను.